సో హాసిని ఫస్ట్ ఎక్కడ చూసినావు బ్రో? అయితే ఒక రోజు కాగితాలు ఎదుర్కొని పోయినా నేను. నువ్వు ఏరుకోనికి వచ్చినావు. ఓకే అది పక్క చెత్తలు ఆమె కూడా ఏరుకుంది. అయితే ఎట్లా అంటే అయితే నేను 10th క్లాస్ హాస్టల్లో చదువుకున్నాను. హాస్టల్లో చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్ రంజిత్ అని ఉంటాడు. మంచి టాపర్ వాడు, బాగా చదువుతాడు. అయితే వాడు వాళ్ళ ఊరు వరంగల్, వాళ్ళది రాజ్పేట్. వాడు ఆఫ్టర్ 10th అంటే వాడు ఏదో అవుతాడు అనుకున్నాను నిజంగా, అంత మంచిగా చదివేటాడు వాడు. అయితే వాడు సడన్గా మెడికల్ ఫీల్డ్లో దిగిండు. మెడికల్ షాప్స్ అట్లా రన్ చేస్తుండే. అండ్ సడన్గా ఒక హాస్పిటల్లో వాడు మెడికల్లో చేస్తుంటే అదే హాస్పిటల్ రిసెప్షనిస్ట్లా ఒక అమ్మాయి ఉండేది. అయితే యాక్చువల్గా అమ్మాయి శ్రవణ్ వీడియోస్ చూస్తుంది. శ్రవణ్ వీడియోస్ చూస్తుంటే నా ఫ్రెండ్ రంజిత్ వచ్చి, వీడు మా ఫ్రెండే అంటే నమ్మలేదు ఆమె. ఇప్పుడే ఫోన్ చేస్తా కానీ ఫోన్ చేసినాడు. ఫస్ట్ నేను ఎత్తలేదు. తర్వాత రాత్రి చేసిన, ఏమైందిరా చేసిన ఫోన్ అంటే, లేదురా ఒక అమ్మాయి నీ వీడియోలు చూస్తుంటే వాడు నా ఫ్రెండ్ అంటే నమ్మలేదు, అందుకని నీకు ఫోన్ చేసిన. అవునా అమ్మాయి? సరే రేపు చేయి మళ్ళా. అట్లాగా సరే రేపు చేయి మాట్లాడదామని చెప్పిన. అయితే మాట్లాడింది. అదే రోజు మాట్లాడింది. అదే చెప్పమ్మా మాట్లాడినాక కొన్ని రోజులకి ఇట్లా నంబర్ వచ్చింది. ఇక అట్లా వాట్సాప్లో చార్జింగ్ అది ఇది చేసి అట్లా అంతే కాదు, అసలు ఏడ స్టార్ట్ అయితే కావాలి. అదే ఫస్ట్ అన్నా అని ఉన్నది. అన్నా లేదు బ్రో అన్నా క్లారిటీ అక్కడ. అయితే బ్రో అని అన్నది. బ్రో అన్నది అని చెప్పి బ్లాక్ చేసేసిన. మనకి రాసిపెట్ లేదు ఎందుకని బ్లాక్ చేసేసిన. బ్లాక్ చేస్తే ఫోన్ చేసింది, ఎందుకు బ్లాక్ చేసినావు అన్న అంటే, ఎందుకు బ్లాక్ చేసినాం బ్లాక్ అని నేను అన్నాను. అంటే ఇక అట్లా సరే అనలే, అర్థమైంది నాకు అన్నది. అంటే అట్లా అంతే. అట్లా మెల్లగా నేనే ప్రపోజ్ చేసిన. అంటే సి అన్న నువ్వు మధ్యలో ఏవో ఎస్కేప్ చేస్తున్నావు, నాకు ఏం అది చేయలే. సరే హాసిని దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు హాసిని చెప్పు అసలు ఎట్లా పడితే ఏంది? అంతే అన్న రంజిత్ అన్న వల్ల అంటే పరిచయం. సరే ఫస్ట్ ఏమని మెసేజ్ చేసి నంబర్ వచ్చినాక హాయ్ హలో అని చెప్పేసి అట్లా చేసి ఉండే, అట్లనే కంటిన్యూ అయింది. జస్ట్ అంటే అంత ఎక్కువ కూడా మాట్లాడుకోలేదన్న. కొన్ని డేస్ తర్వాత అంటే ప్రపోజ్ అంటే ఏదో అట్లా చేయలేదు, డైరెక్ట్ ఒక మాట అడిగినన్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతా అని ఉండే. నేను అనుకున్నా వీళ్ళేందో వీడియోస్ చేసుకుంటారు, మనమే ఎక్కడ వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. అంత నిజంగా అసలు అంత థాట్ కూడా లేకుండే, అట్లా లేదు అని చెప్పేసి అని ఉండే. తర్వాత అట్లా నాకు మంచి ఒపీనియన్ వచ్చింది, ఓకే అని చెప్పేసి సరే ఓకే నాకు. బట్ నిజంగా అంటే జెన్యూన్గా ఉన్నావు అంటే నీ వాళ్ళతో మాట్లాడి అప్పుడైతేనే పేరెంట్స్తో మాట్లాడిన తర్వాతనే మనం డిసిషన్ తీసుకుందాం ఏదైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదో అనుకొని అంటే ఇప్పుడు జనరేషన్ అట్లనే ఉంది కదన్న, ఈ ఫ్రెండ్స్ని చూస్తుంటాం అందరినీ చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇంట్లో మాట్లాడిన తర్వాతనే మనం ఫార్వర్డ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే సరే అని చెప్పేసి కొన్ని రోజులు ఆగినాము. అప్పుడు కూడా అంత ఎక్కువ మాట్లాడుకోలేదన్న, జస్ట్ హాయ్ హలో. ఎప్పుడైతే ఇంటికి వచ్చి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్తో మాట్లాడినో అప్పటి నుంచి ఇంకా కొంచెం లవ్ చేసి మనం ఇంటికి తీసుకెళ్ళాం. ఇప్పుడు పేరెంట్స్ ఇంటికి తీసుకుపోయి మాట్లాడిపించినాం, అసలు హైలైట్ బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఇక రెగ్యులర్ ఇక ఫోన్స్ అప్పుడు కొంచెం ఎక్కువ అయింది అన్నట్టు, ఇక ఎక్కువ అయిపోయింది ఇది. అయితే ఒకరోజు ఏమైంది, నేను ఇప్పుడు మన ఫీల్డ్ ఎట్లుంటుంది తెలుసు కదా అన్న, ఒకరోజు షూట్ ఉంటే లేట్ అవుతుంది, ఫోన్లు ఫోన్ పట్టుకోము అప్పుడప్పుడు మనం. అట్లా ఒక రోజు అయితే ఏమైంది, రఫ ఏడుస్తుంది, నన్ను వదిలేస్తున్నాడు ఏడుస్తుంది. నాకు నవ్వొస్తుంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఫోన్ నా దగ్గర లేదు, షూట్లు ఉండే నేను, అట్లెందుకు అది అంటే అట్లా అంటుంది. అరే నాకు నవ్వొచ్చింది.
సో అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎఫెక్షన్ ఎక్కువయ్యి ఫైనల్గా మా ఎంగేజ్మెంట్ డేట్ మాట్లాడుకొని పెళ్ళి రోజు మాట్లాడుకొని ఫైనల్గా పెళ్ళి అయిపోయి 7 months అవుతుంది. నిజంగా ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది నాకు, హ్యాపీగా ఫీల్ అయినా. సో మొత్తానికైతే డైమండ్ అడ్డకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సో క్యారమ్స్ అంట, స్టార్టర్స్ అంట, టీ అంట. సో నేనైతే టీ తాగనీకి వచ్చిన. సో టీ చూద్దాం. సో మీరు ముందు నేను ఎక్కుతా. హాయ్ బ్రో. సో ఇది మన డైమండ్ అడ్డా అన్న. ఓకే పెద్ద ఫస్ట్ టీయా? టీ. సో ఏమేమి ఉంటాయి? టీ, కాఫీ? మనకి ఇక్కడ టీ ఉంది, బూస్ట్ ఉంది, హార్లిక్స్ ఉంది, ఇలాచీ ఉంది, చాక్లెట్ కాఫీ ఉంది, ఇంకా లెమన్ టీ ఉంది. డైలీ నువ్వేం తాగుతావు? నేను చాయ్ తాగుతా. చాయ్. నువ్వు ఆశనే? నేను కూడా చాయ్ అన్నకు స్పెషల్ చాయ్. 3 స్పెషల్ చాయ్. నాకు ఒకటి, శ్రావణ్కి ఒకటి, హాసిని. మా మాస్టర్ అయితే చాయ్. అండ్ మనోడి గురించి చెప్పాలి అన్న. నేను ఎంతో మందిని చూసిన, అంటే మాస్టర్గా ఇక్కడ సెట్ చేద్దామని చాలా మందిని సెర్చ్ చేసిన. ఒక 1-2 months నుంచి అందరిని అడుగుతున్నా. ఒకళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు, ఒకళ్ళు తక్కువ చెప్తారు, అంటే ఒకళ్ళది రేట్ ఉంటుండే. సో నిజంగా ఈయనకి రాసి పెట్టుంది. నిజంగా ఆయన అన్నట్టు చూసుకుంటాడు అన్న. ఎట్లా అంటే మన షాప్ అన్నట్టు చూస్తాడు. మనది ఇది నాదే, నేను లేకపోయినా కూడా నడిపిస్తాడు. నేను లేకపోయినా కౌంటర్ మీద నేను లేకపోయినా కూడా అది ఏమి ఇవ్వడమైనా సిగరెట్లు కానీ ఏదైనా ఏది ఇచ్చినా కూడా కరెక్ట్ చూసుకుంటాడు. ఆయన మీద వదిలేసిపోతా, అంత నమ్మకం ఇక. అంత ఒక ఫ్రెండ్ లాగా. ఇక షూట్స్ ఉన్నా. ఇప్పుడు మనకి ఇది ఒక మంచి ప్లేస్ అయింది. అండ్ ఇంకోటి చాలా మంది మాట్లాడడానికి వస్తారు కదా, ఏదన్నా సాంగ్స్ మాట్లాడుకోవడమైనా, నాకు అడ్వాన్స్ చేయడమైనా ఇక్కడికే వస్తారు. ఇక్కడనే మంచి స్పాట్ అవుతుంది మనది, ఇక్కడనే కూర్చుంటున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇది కౌంటరా? ఇది కౌంటరు. కౌంటర్ పైన ఎవరు కూర్చుంటారు? హాస్నే కూర్చుంటుంది. హాస్నే కూర్చుంటుంది. ఎందుకంటే మనకు క్యాలిక్యులేషన్స్ మనం 10 రూపాయలు వదిలేస్తాం. ఓకే. కాదు, వస్తాయి అన్న, వస్తాయి కానీ టెస్ట్ చేద్దామా? క్యాలిక్యులేషన్స్ అవేం లేవు. 43, 47, 43 ఎంత? నేనేం తీసుకోను, చాక్లెట్ తీసుకుంటా రూపాయి అంతే. లేదు తీసుకోవద్దు. సరే రూపాయి ఇచ్చేసి. అన్న ఇది ఎందుకు పెట్టినామన్నా, ఈ క్యాలిక్యులేటర్ ఎందుకు పెట్టినాం? ఇది ఏమేమి చెప్పినా? 43, 47, 43, 133 అట్లా చెప్పొచ్చు. ఇది ఖరాబ్ అయితే ఇంకోటి కొనుక్కోసా పక్కన. సో మన అడ్డాలు ఏమేమి ఉన్నాయి? సో అన్న ఇక్కడ వచ్చేసి మనకు క్యారమ్స్ ఉన్నాయన్న. లైక్ ఇది క్యారమ్స్ 5 బోర్డ్స్ ఉన్నాయి మనకి. క్యారమ్ ఆడుతూ నువ్వు చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, నీకు ఏమైనా కొనుక్కుంటావా, అది నీ ఇష్టం. అది లోపలనే అంత మొత్తం. సో మన దగ్గరికి చాలా ఇష్టంగా వస్తారు. ఇది హవర్లీ ఉంటుంది. 1 hourకి 60 లెక్క బోర్డు. 60 రూపీస్ 1 hourకి. అండ్ వచ్చేసి మన దగ్గర చాయ్ ఉంటుంది. స్టార్టర్స్ ఆల్రెడీ తెచ్చి పెట్టేసిన అన్నీ. కొంచెం ఒక లైట్ బోర్డు కోసం వెయిటింగ్. అది ఈరోజు రేపు పడిపోతుంది. రేపు ఈవినింగ్ నుంచి వెళ్ళి స్నాక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ మనది 20 days అవుతుంది కదా? 10 days 11 days అవుతుంది. 11 days అవుతుంది. అండ్ తను వచ్చి ఫయాజ్ బయట రానా. సో మన ఫయాజ్ భాయ్ ఇప్పుడు క్రికెట్ కోర్ట్ ఉంది కదా, క్రికెట్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు అన్న మెయింటైన్ చేస్తాడు. సో ఇప్పుడు అన్నీ చూసుకోలేను కదా నేను. సో అన్న మెయింటైన్ చేస్తాడు. అప్పుడప్పుడు నేను లేకపోయినప్పుడు ఇట్లా అన్న కౌంటర్ మీద కూర్చుంటాడు. యాజ్ అ ఫ్రెండ్ లాగా అన్నట్టు. ఇక మంచిగా మెయింటైన్ చేస్తాడు ఆయన కూడా. అది మొత్తం 5 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 3 రన్ అవుతాయి. ఇంకా ఎవరైనా కూర్చోవాలనుకుంటే ఇది 4. ఇంకోటి పక్కన పెట్టేసిన. ప్లేస్ కొంచెం తక్కువ ఉంది మనది. ఇంకా లేదు పెట్టాలనుకుంటే నా కౌంటర్ బయట వేసుకుంటా. నాకు తెలిసి చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అవునవును. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు జస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటారు, లేకపోతే లేదు బిజినెస్ చేస్తారు టైం పాస్ కూర్చోరు, ఆడతారు, బోర్డు అని ఆడతారు, చాయ్ అనేది తాగుతారు, కొనుక్కుంటారు. ఉత్తిగా అయితే కూర్చోరు. ఉత్తికి కూర్చున్నా ప్రాబ్లం లేదు. ఆల్వేస్ వెల్కమ్. రండి. ఫస్ట్ నువ్వు కొనుక్కున్నా నాకేం లేదు, హాయ్ చెప్పు, లోపల కూర్చో. నేను ఎవ్వరు ఏమన్నారు. ఇంకా నేను సోన్ ఫ్రీ వైఫై కూడా అరేంజ్ చేస్తున్నా. అండ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు కదా, ఇంట్లో ఉండే చేసుకుంటారు కదా, వాళ్ళు ఏమైనా బోర్ కొట్టినప్పుడు నువ్వు నా దగ్గర రావచ్చు.
ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై ఇస్తా వాళ్ళకి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేళ్ళకి అయితే పక్కా ఫ్రీ వైఫై ఇస్తా. వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు, వాళ్ళకి టేబుల్ అరేంజ్ చేస్తా, ల్యాప్టాప్ పెట్టుకోనికి వైఫై ఇస్తా. సో అంటే ఐటీ ఎంప్లాయీస్ అందరికి ఒకటి చెప్తున్నా, అంటే ఇంట్లో మీ భార్యతో ఎప్పుడైనా గొడవ అయిందనుకో, సో ఇక్కడ ఫ్రీ వైఫై అంట. సో అక్కడ వైఫ్తో గొడవలు ఉంటే ఇక్కడికి వచ్చేయండి. 300 Mbps. సో మా డైమండ్ అడ్డాకి వస్తే ఇక్కడ మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు, మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. స్టార్టర్స్ తినొచ్చు, టీ బాగుంటుంది, టీ తాగొచ్చు. అండ్ టీ విషయానికి వస్తాను, వాటర్ కల్పన ఉన్నా. ఓకే, వాటర్ కల్పన వస్తుంది. క్వాలిటీ చాయ్. ఇప్పుడు మనం ఒక చాయ్ దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళినాం అనుకో, అరే ఎంతో దూరం నుంచి వెళ్తాం ఒక చాయ్ దగ్గరికి, మనకు నచ్చితే మనమే అనుకుందాము మన ఆఫీస్ కాడ ఉన్నప్పుడు మనం చుట్టూ తిరిగి కిందికి వచ్చి తాగుతుంది. ఎందుకు అది బాగుంటుందని. చాలా ఉన్నాయి, కాకపోతే అక్కడికి వెళ్తాం మనం బాగుంటుందని. సో అట్లాంటి ఒక మార్క్ క్రియేట్ చేయాలని ఇప్పుడే కాదు గాయస్, ఏదో స్టార్టింగ్ లేడు పాలలో నీళ్ళు కలిపితే లేడు అనుకుంటున్నాను. బాగుందా? టీ బాగుందా? న్యాచురల్ ఉందా? ఎన్నో టీ ఎన్ని రోజులు నేను అన్న స్టార్ట్ అయినా నెక్స్ట్. ఓకే, మంచిగా టీ మంచిగా. రెగ్యులర్ కస్టమరా? అయితే వేరే వాళ్ళని అడగలరా? అన్నాళ్ళు కూడా రెగ్యులర్ వస్తారు. మాట్లాడతారు. సో అన్న లైక్ ఫ్రెండ్, లైక్ బ్రదర్, రెగ్యులర్ వస్తారు. ఇక మనంది తమ్ముంది అనుకొని అందరు రెగ్యులర్ వస్తుంటారు. ఇంకొక 6 అయిందంటే సో వీళ్ళందరూ మనకు మంచి సపోర్ట్. అని ఒక 6 అయిందంటే అసలు ఇదంతా ఫుల్ అవుతుంటుంది, మంచిగా ఉంటుంది. సో అది పాలైతే ఇట్లా, టీ అయితే అది స్పెషల్, నీళ్ళు ఉండవు. ఇది డ్యామ్ షూర్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా. సో ఎప్పుడైనా ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ డైమండ్ అడ్డాకి వచ్చేసి టీ తాగేదండి. సో మన ఏరియా వచ్చేసి ఇది RL నగర్, మీకు లైక్ సైన్ హాస్పిటల్ దాటినాక ఉంటుంది, పెట్రోల్ బంక్ పక్కన. రాంపల్లి సైన్ హాస్పిటల్ అంటే మీకు అర్థమైపోతుంది. రాంపల్లి మెయిన్ రోడ్డు, రాంపల్లి చౌరస్తా టు గట్కేసర్ టు రాంపల్లి చౌరస్తా, ఈ మధ్యలో ఉంటుంది కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్ మీరు చూసే ఉంటారు, ఆ పర్సన్ గుర్తుపట్టిన వాళ్ళు కామెంట్ చేయండి. మనీష్ మ్యాచ్, ఆకునూరి మనీష్. ఇంకేమనుందా? శ్రావణ్ని మొత్తం ఖరాబ్ చేసింది ఈ వ్యక్తి. వీడు ఇక ఎప్పుడైనా మనతోనే ఉంటాడు, లైక్ మై బ్రదర్. ఎట్లా వీడు కూడా అట్లానే. వీడు ఎప్పుడు ఇక మనమే కూర్చుంటే. సో మేము వచ్చిన సంది అంటే మా గురించి మొత్తం చూసుకుంటున్నాం, అంటే అన్న ఇక్కడ కూర్చొని అని చెప్పి మొత్తం చూసుకుంది. సో అంటే ఒక ఫ్రెండ్కి ఎట్లా సపోర్ట్ అట్లా ఉంటున్నాడు. ఎట్లుందన్నా? అవునా, మంచిగా ఉంటుంది. అయితే మనది ఇదనే కాదు, వెనకాల బ్యాడ్మింటన్, క్రికెట్ కోర్టు కూడా ఉంది. ఒకసారి చూపిస్తా. ఓకే, ఎట్లుందన్నా చాయ్? సూపర్ అసలు. ఎప్పుడు సిట్టింగ్ ఇస్తున్నావు? ఏదో నార్మల్ కొట్టినా. నేను అన్నది చాయ్ సిట్టింగ్. అదేనా చాయ్ సిట్టింగ్? ఖరాబ్ చేసేస్తున్నా. బాబాయ్ అట్లాంటి లేదన్న, అట్లాంటి సిట్టింగ్ చేయడు కాబట్టి భయానికి లేదన్నా అని చెప్పింది అన్న. దొరికితే అందరికి అట్లాంటి అమ్మాయి భార్యలాగా దొరకాలి, నిజం చెప్తున్నా. సో మంచిగా కవర్ చేసింది. లేదన్నా నిజం కవర్ కాదు, మంచిది వచ్చింది. అది మళ్ళీ ఇంకోసారి పెట్టిద్దాం. ఓకే డన్. ఓకే అంటుండే. మనం నవ్వుతే ఛాయ్ ఏదైనా వాడాల్సిందే. అయితే అన్న ఇది వచ్చేసి క్రికెట్ కోర్ట్ అన్న. ఇది కూడా మనదే, వన్ ఆఫ్ ద పార్ట్నర్ మనం ఇందులో. ఈ క్రికెట్ కోర్టు ఆ పక్కన బ్యాడ్మింటన్ ఉంటుంది. ఇందులో ఏమేమి జరుగుతాయంటే, ఇందులో క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ ఆడొచ్చు, అండ్ అందులో వచ్చేసి వాలీబాల్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు, ఇవన్నీ ఆడొచ్చు అన్నట్టు మనం. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి నార్మల్ డేస్లోనేమో డే టైం వచ్చేసి 450 ఉంటుంది. 1 అవర్కి. ఇప్పుడు రాత్రి చీకటి అయింది అనుకో, లైట్లు ఆన్ చేస్తారు కదా, ఒక 100 పెరుగుతుంది, 550 అవుతుంది. ఇప్పుడు సాటర్డే సండే వచ్చేసి డే టైంలోనేమో 550, చీకటి అయింది అనుకో 650 అట్లుంటుంది. అసలు నీకు అప్పుడు లుక్ వేరే ఉంటుంది అప్పుడు. సో ఇది అన్నట్టు మీరు ఎప్పుడైనా వస్తే రండి, ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇది చాలా వీడియోలలో చెప్తా, ఇది నాది కాదు మనది. ఇది అంటే మనదంటే
అంటే సో అదన్నట్టు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు రండి. సో అదే గైస్, థ్యాంక్ యూ శివన్న. అండ్ ఇన్ని రోజుల తర్వాత నేను ఇచ్చిన చాయ్ బంధం మనది. అది సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నాకు అంటే వీళ్ళ ఇంటర్వ్యూ ఇస్తాను చెప్పేసి మాట ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. అదేవిధంగా అంటే కొత్తగా ఇప్పుడే స్టార్ట్అప్గా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం బిజినెస్ అంటే బిజినెస్ గురించి ఏం తెలియదు. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ ఏదో బిజినెస్ ఉన్నట్టు అదేం కాదు. జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి అంటే తను రైటర్, డైరెక్టర్, ఆల్రౌండర్, ఇప్పుడు బిజినెస్ మ్యాన్గా ఎదగబోతున్నాడు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిండు. సో మనందరం మనం సపోర్ట్ చేస్తే అట్లా. అండ్ దీనికి ఇప్పుడు దీనికి పెట్టడానికి కూడా లైక్ చాలా దగ్గర నుంచి వెళ్ళి లైక్ అప్పు లాంటిది అన్నట్టు. నా గోల్డ్ పెడితే 50 వచ్చింది, చైన్ పెడితే. అండ్ భయ్యనే 40 ఇచ్చిండు. ఆయన 40 ఇచ్చిండు. అండ్ ఇంకా వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటారు. 40,000 ఇచ్చిండంట శ్రావణ్ అన్నకి. అండ్ ఆస్ట్రేలియాలో అన్న ఉంటాడు, దీపక్ అన్న అని. అన్న 50,000 ఇచ్చిండు. అండ్ అజుబాయ్ అని ఉంటాడు, అన్న 40,000 ఇచ్చిండు. అంటే మనకి ఇది పోవద్దు, మంచిగా ఉంది ప్లేసు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్లేస్ లీజ్కి తీసుకున్న ఖలీల్ భాయ్, సో రహీం భాయ్ వాళ్ళ సపోర్ట్. అండ్ మనం అన్న మనీష్ త్రూ పరిచయము. సో అన్న వల్ల రహీం భాయ్ పరిచయము, రహీం భాయ్ వల్ల ఖలీల్ భాయ్ పరిచయం. సో ఇట్లా వెళ్ళిపోయింది. సో వాళ్ళు కూడా మనకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. శ్రావణ్ నువ్వు ఏదంటే అది చేద్దాం అనే ఇదిలో ఉంటారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ, ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. తొందరలో వేర్పిస్తా. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో మనం మంచి వాళ్ళం అయితే ఎంతమంది అయినా కానీ మనకు మంచి చేస్తారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో శ్రావణ్ డైమండ్ లాగా ఎదగాలంటే సో ఎప్పటికి నిజాయితీగా ఉండాలి శ్రావణ్ లాగా. ఓకేనా? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్ వీడియో, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ. సో ఫైనల్గా శ్రావణ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఈ కథలో పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. బహుశా సో నెక్స్ట్ మన ఛానల్స్ పెరగబోతున్నాయి. సో దాంట్లో యాంకర్గా పని చేయబోతున్నాం. అందుకే ఈ స్క్రిప్ట్ అదే. అన్న నిజంగా నువ్వు చెయ్యంటే నేను చేస్తా. నేను నీకు ఏది చేయడానికైనా రెడీ. నేను ఓకే ఏదైనా, అది యాంకర్ కాదు. నువ్వు ఏమంటారు నేరాలు గోరల్ టైప్ లా ఆల్రౌండర్ అన్నా. ఇక నా జాబ్కే ఎసరు పెడదామని అనుకుంటున్నావు అంతేనా? మరి దిగుమంటే దిగేసి యాంకర్ గా దిగుతున్నావా? శ్రవణ్ స్టూడియోస్, శివ స్టూడియోస్ కాదు. అంటే పోటీ చేయబోతున్నావు. అండ్ ఇంకోటి చెప్తున్నా, చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క స్టెప్ వేయడానికి 100 సార్లు ఆలోచించిండు. మనం సక్సెస్ అవుతామా కామా. గైస్ ఒకటి నిజం, సక్సెస్ అనేది ఎవరు చేతుల్లో పెట్టుకొని తిరగరు, అది సడన్గా రావాల్సిందే. సో అది శివన్న కూడా చాలా తడబడ్డాడు ఫస్ట్లో. అవును, వేరే వాళ్ళ కింద చేసిండు. అన్న ఇంత అమౌంట్ వస్తుంది శ్రావణ్, మరి ఎట్లా అంటే అన్న నువ్వు పెట్టుకో అన్న. ఏమంటారు ఇప్పుడు ఆంజనేయుని ఆయన పవర్ ఆయనకు తెలియదు అన్నట్టు అన్నది కూడా అన్నకు తెలియలేదు. సో ఇప్పుడు పెట్టుకున్నావు, ఇప్పుడు హ్యాపీ అన్న ఫుల్. అది ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరికి చెప్పి రాదు, ఎవరిని తట్టదు. ఇట్లా సక్సెస్ సడన్గా వస్తుంది. దట్ ఈస్ వాట్ 600+ సబ్స్క్రైబర్స్. లవ్ యూ ఆల్ గైస్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసారో వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్. శివ స్టూడియోస్ ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు మనతోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.